ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాం. గత 10 రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన. ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకున్నాడు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశాడనేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజల్లో కలిగింది. కాబట్టి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి పరిస్థితి. సర్వేపల్లి నియోజకవర్గానికి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించాం. ఈరోజు పాపం తెలుగుదేశం వాళ్ళు ప్రచారానికి వెళ్ళే అవాక్కయ్యేటువంటి పరిస్థితి. గ్రామాలకు ప్రచారానికి వెళితే ప్రతి ఎక్కడ మట్టి రోడ్డు కనిపించకుండా సిమెంట్ రోడ్డు వేశారు. పాపం కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక విఫల ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనం అంతకుముందు వేసినటువంటి రోడ్లే అని చెప్పడానికి ఒక విఫల ప్రయత్నం చేశారు. ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్ కానీ, త్రాగునీటి వస్తు కానీ, సాగునీటి వస్తు కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేశాం. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీని ఈరోజు ముత్తుకూరు మండల రైతులందరినీ మొత్తానికి కూడా ముత్తుకూరు మండలంలో వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి అన్ని కుటుంబాలకి అందించడం జరిగింది. మత్స్యకారులకి ఫిషింగ్ జెట్టి డిమాండ్ చాలా రోజులుగా ఉన్నటువంటి దాన్ని పూర్తి చేశాం. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దానిలో సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభించండి, ఫిషింగ్ జెట్టి మత్స్యకారుల దగ్గర నుంచి అని చెప్పాం. ప్రారంభం లాంఛనంగా చేయలేము, ఎందుకంటే అధికారికంగా చేయాలంటే ఎన్నికల కోడ్ అడ్డం వస్తుంది కాబట్టి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సమగ్రంగా సాగునీరు అందించాం. రైతులు గతంలో సోమిరెడ్డి 50 కోట్ల రూపాయల మిల్లర్ల దగ్గర ముడుపులు మింగేసి ధాన్యం ధరలు రాకుండా అడ్డుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రింగే ఇష్ట ప్రకారం దోచుకున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా 22 నుంచి 24 వేల వరకు డబ్బు చెల్లించి ధాన్యం బస్తాలు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ప్రజలను అంటిపెట్టుకుని ఉన్నాం. కరోనా కష్టకాలంలో ఎవ్వరూ కూడా ఈ అలీపురం రేట్లు ఎవ్వరూ కనిపించలేదు. ఎక్కడో హైదరాబాద్, బెంగళూరులో తలదాచుకున్నారు. 175 నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటనే పంపించేసి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచడానికి విశేషమైనటువంటి కృషి చేసి